ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? అందరం చదువుదామా? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరోసారి చదువుదామా? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు ఈ మాటలు తెలియజేశారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎలా ఉన్నారు అనేది వారికి తెలియజేశారు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నారు. దాసుని స్వరూపము. యేసు ప్రభువు పుట్టక మునిపే ఆయన గురించి తెలియజేసిన మాటలు మనం గమనిస్తే యెషయా పుస్తకం 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అలాగే వచ్చారు. ఎలా అయితే చెప్పారో అలాగే వచ్చారు. యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా, ఒక ప్రభువుగా, దేవునిగా పుట్టినప్పటికీ యేసు ప్రభువారు దాసుని స్వరూపమును ఊరికి కదిలించమాకరా, అవి వినపడుతున్నాయి. దాసుని స్వరూపమును ధరించుకున్నారు. యేసయ్య బాప్తిసం పొంది లోకమునకు బయలుపరచబడినప్పుడు ఆకాశము తెరవబడి పరలోకము నుండి ఒక స్వరము చెప్పబడింది. ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. నాకు గమనించండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. తర్వాత ప్రియకుమారుడిగా ఉన్న నజరేయుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఏ స్వరూపము? అందరు చెప్పండి. దాసుని స్వరూపం ధరించుకున్నారు. కుమారుడైన యేసయ్య దాసునిగా మార్చబడ్డాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన యేసయ్య దాసుడిగా మారాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు. మనల్ని రక్షించుటకు యేసయ్య ప్రియమైన వాళ్ళరా కుమారుడు అనబడే స్థానాన్ని విడిచిపెట్టాడు. మనల్ని రక్షించేదానికి యేసయ్య ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అనే ఆ స్థానాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసుడు అంటే ఎవరు చెప్పండి? పని మనిషి, లేదా పరిచారకుడు, లేదా వెట్టి పని చేసేవాడు, ఇంకా సేవకుడు. అర్థమవుతుంది ప్రియమైన వారు? అంతగా యేసు ప్రభువారు తను తాను
దాసుని స్వరూపాన్ని ధరించుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూడగలం. ఎందుకలా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అని అంటే, మత్తయి సువార్త మనం 20వ అధ్యాయం తీస్తారా? 28వ వచనం చూడండి. మత్తయి సువార్త మనం 20వ అధ్యాయం 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును. యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా, ప్రాణం ఇచ్చేదానికి వచ్చారు. ఎలా ప్రాణం ఇచ్చారయ్య అంటే, కుమారునిగా కాదు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తగా కాదు, బలవంతుడైన దేవునిగా కాదు, గొప్ప అధికారిగా కాదు, గొప్పవానిగా కాదు. ఎలా అంటే దాసునిగా, పరిచారకునిగా, పని మనిషిగా మారి ప్రాణం ఇచ్చారు. ఇంగ్లీష్లో మీరు చూస్తే స్లేవ్ అని ఉంటుంది, బానిసగా మారిపోయి యేసు ప్రభు మనల్ని రక్షించేదానికి మనకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చారు. ప్రియమైన వాళ్ళరా, వాస్తవంగా మీరు చూడండి, యేసయ్య ఎవరంటే యజమానుడు. ఎవరు? గట్టిగా చెప్పండి. యజమానుడైన దేవుడు. యజమానుడుగా ఉండకుండా యజమానుడు ఎలా మారాడయ్యా అంటే, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాను. దాసునిగా, పని మనిషిగా మారాడు, పని మనిషిగానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో దాసునిగా, పరిచారకునిగా లేదా పని మనిషిగా యేసు ప్రభు ఎలా కనబరుచుకున్నారో 2-3 మాటల సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తా. దాసునిగా లేదా పరిచారకునిగా, పని మనిషిగా, బానిసగా ఎలా తను కనబరుచుకున్నాడో 2-3 మాటలు దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త మనం తీయండి, 25వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 30వ వచనం తీయండి. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. ఆ మాట గమనించండి. అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఒక యజమానుడు తన దగ్గర ఉన్న దాసుల్ని పిలిచాడు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత వచ్చి దాసుల్ని పిలిచి, నా లెక్క నాకు అప్పగించండి అన్నాడు. నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, అప్పగించు అంటే మరి 5 తలాంతులు తీసుకుని వచ్చి అప్పగించాడు. నువ్వు ఇచ్చినవి 5 అయ్యా, ఈ 5ని 10 చేశా, 5 చేశా, మొత్తం 10 తీసుకో అన్నాడు. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడిని చూస్తే అతడు భూమిని త్రవ్వి పాతి పెట్టి ఏమండి అది తీసుకుని వచ్చి యజమానునికి ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు మరలా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళని, అక్కడ విత్తని చోట నీవు కోయివాడవు, చల్లని చోట నీవు పంటని కూర్చుకొని వాడవు, అంత మాత్రమే కాదు నీవు కఠినవుడని కూడా నేను ఎరుగుదును అన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని మీరు చూస్తే స్వామరివైన చెడదాసుడా. మీరు గమనిస్తే అక్కడ 30వ వచనంలో పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోకి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండు అన్నాడు. ఇద్దరినేమో మెచ్చుకున్నాడు, ఒకడినేమో చెప్పండి, ఒకడిని ఏం చేశాడు? గట్టిగా చెప్పొచ్చు కదా, వినపడట్లేదా? ఇద్దరినేమో మెచ్చుకున్నాడు, ఒకడినేమో ఏమన్నాడు?
పనికిమాలిన పనికిమాలిన దాసుడు, పనికిమాలిన దాసుడిగా ఉన్నాడంటే అతను. మీరు చూడండి, అక్కడ గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మనం పనికిమాలిన దాసులుగా ఉండకుండా ప్రయోజనకరమైన దాసులుగా ఉండగలగాలి. దాసుని యొక్క స్వభావం మీరు అక్కడ గమనిస్తే 5 తలాంతులు ఇస్తే మరి 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు ఇస్తే 2 తలాంతులు సంపాదించాడు. అంటే దాసుడు ఎలా ఉండాలి అంటే శ్రద్ధగా పనిచేసేవాడిగా ఉండగలగాలి. దాసుడు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. పని చేయడం కాదు, పని చేయడం కాదు అవసరమైంది, అందులో ఏం కనిపించాలి? శ్రద్ధగా పని చేయాలంట, శ్రద్ధగా చేయగలగాలి. ప్రియమైన వాళ్ళరా, 5 ఇస్తే ఓ 2 సంపాదించాడు, 3 సంపాదించాడు, పర్వాలే. ఎన్ని సంపాదించాడంట? మరి 5. మరి 5 సంపాదించేదానికి ఎంత కఠినంగా శ్రమపడి ఉంటాడు, ఎంత శ్రద్ధగా శ్రమపడి ఉంటాడు గమనించండి. అర్థమవుతుందా? దాసుడు అని అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఆలోచన చేయవలసింది శ్రద్ధగా పనిచేసేవాడు. మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే షూనేమీయురాలు అనే మనిషి ఉంది ఆ ఊరిలో. షూనేమీయురాలు ఉంది. ఆ ప్రాంతానికి ఎలీషా వచ్చిపోతా ఉన్నాడు. వచ్చిపోయినప్పుడంతా ఆమె బ్రతిమలాడుకొని, అయ్యా ఈ ప్రాంతానికి ఇటు పోయేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు నా ఇంటికి వచ్చి అంత ప్రార్థన చేసి అంత ఆతిథ్యం స్వీకరించి వెళ్ళయ్యా అని అంటే సరేనన్నాడు. ఇక సేవకులు వచ్చిపోతున్నారు కదా అని ఆ ఇంటి మీద ప్రియమైన వాళ్ళరా ఒక గది కట్టింది. గది కట్టడమే కాకుండా దీపం పెట్టింది. దీపం పెట్టడమే కాకుండా బల్ల కూడా పెట్టింది. నీవు ఇంత శ్రద్ధాభక్తులు చూపుటకు మా యందు కనపరచుటకు, హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఆమె భక్తి మాత్రమే కనపరచలా, పరిచర్య మాత్రమే చేయలా. అర్థమవుతుందా? ఆ సేవకునికి లేదా వాళ్ళకి ఎలా చేసింది అని అంటే చెప్పండి, ఎంత శ్రద్ధ, వారి మీద శ్రద్ధ లేకుండా చేయలే. అర్థమవుతుందా? శ్రద్ధ కలిగి చేసింది ప్రియమైన అన్నారా. అర్థమవుతుందా? ఆ స్థితిని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. అందుకనే అక్కడ దాసుని స్వభావం మనం గమనిస్తే దాసుడు ఎలా ఉంటాడయ్యానంటే శ్రద్ధగా పనిచేసేవాడుగా ఉండగలగాలి. ఇప్పుడు మీరు కూడా ఉన్నారనుకోండి, ఇల్లు అన్నప్పుడు ఇంట్లో యజమానుడు ఉంటాడా ఉండడా? చెప్పండి. యజమానుడు ఉంటాడు. ఆఫీస్ అన్నప్పుడు ఆఫీసులో కూడా యజమానుడు ఉంటాడు. ఉద్యోగం చేసే చోట యజమానుడు ఉంటాడు. వ్యాపారం చేసే చోట యజమానుడు ఉంటాడు. ప్రతి చోట ఉంటారు ప్రియమైన వాళ్ళ. నువ్వు ఉన్న ఆ స్థలములో నిన్ను ప్రేమించి ఆ చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఏదో ఒకటి ఇస్తే తన దగ్గర పెట్టుకున్నప్పుడు నువ్వు ఎలా చేయగలిగే స్థితిలోనికి రావాలి అంటే శ్రద్ధగా పని చేయగలిగే స్థితిలోనికి రాగలగాలి. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఏదో ఉద్యోగం వచ్చింది, ఏదో పనికి పిలిచారు, ఏదో పని పోయాం కాబట్టి పోయాము, చేయాలి కాబట్టి చేశాము అన్న ఆ స్థితి కాదు. అర్థమవుతుందా? అందులో నీకు శ్రద్ధ కనిపించగలగాలి, శ్రద్ధతో పని చేయగలగాలి. హల్లెలూయా. ఆ స్థితి ఈ రోజున మనం గమనిస్తే యేసు ప్రభువులో కూడా చూడగలం. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే ఈ లోకంలో గట్టి చెప్పండి, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసుడు అంటే ఎవరు? శ్రద్ధగా పనిచేసేవాడు.
కఠినంగా ప్రయాసపడేవాడు ప్రియమైన వలన. యేసుప్రభుని గురించి కూడా మీకు చెప్తాను చూడండి. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 26వ వచనం చూడండి. 20 క్షమించండి, మార్కు సువార్తమానం 6:31. అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకునుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ ఉండినందున భోజనము చేయుటకైనను వారికి. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ, మీరు చేసే చిన్న పనో లేదా వ్యవసాయమో లేదా ఏదో చిన్న పని చేస్తూ ఉన్నారు, అక్కడ శ్రద్ధగా చేసుకుంటా ఉన్నారు. జనాలు వస్తూనే ఉన్నారు. ఆ వ్యాపారం దగ్గర జనాలు వస్తూనే ఉన్నారు. వ్యాపారం పక్కన పెట్టి అన్నం తింటావా? నోరు తెరవండి. తింటారా? ఎందుకని చెప్పండి గట్టిగా. జనాలు ఏం చేస్తున్నారు? వస్తూనే ఉన్నారు, కిక్కిరిసిపోతూనే ఉన్నారు. ప్రియమైన వాళ్ళు అర్థమవుతుందా? ఆ సమయంలో దాసుడు అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే శ్రద్ధగా పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభు చూడండి, ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన దగ్గర ఆ శిష్యులు ఉంటే, శిష్యులు ఈయన పరిచర్య చేసే ఆ రోజుల్లో ప్రియమైన వాళ్ళ వారు భోజనము చేయుటకైనను వారికి అవకాశమే లేదట. అంటే అంత తీరిక లేకుండా శ్రద్ధగా పరిచర్యలో నిమగ్నమై జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రియమైన వలన మనం దాసులంగా మార్చబడాలి అని అనుకున్నప్పుడు, లేదా నేను దాసుని అని అనుకున్నప్పుడు నీలో ఉండవలసిన స్వభావం ఏందయ్యానంటే నువ్వు శ్రద్ధగా చేయగలిగే స్థితిలోనికి రాగలగాలి. హల్లెలూయా. అర్థమవుతుంది. ఇప్పుడు మనం అందరం ఉన్నాము, మనం అందరం దేవునికి ఎవరమే? ఆయన మన యజమానుడైతే మనం ఎవరమే? గట్టిగా చెప్పండి. దాసులం. మనం దాసులమైనప్పుడు నీకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు ఎలా చేయాలి? నీకు ఇచ్చిన వ్యాపారం ఎలా చేయాలి? నీకు ఇచ్చినది ఏదైనా సరే ప్రియమైన వలన నీ కుటుంబం పట్లైనా సరే, ఏమండి నీకు కలిగిన దాని పట్లైనా సరే నీకు శ్రద్ధ అనేది ఉండగలగాలి. శ్రద్ధగా చేయగలిగిన, శ్రద్ధగా నడిపించుకోగలిగిన స్థితి నా ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. యేసయ్యలోనే మనం అంత స్వభావం చూస్తూ ఉన్నాం. ఆయన దాసుడి స్వరూపాన్ని ధరించుకొని తీరిక లేకుండా శ్రద్ధగా, ఏమంటే జనాలు వస్తా ఉన్నారు, పోతారు, తినేదానికి కూడా టైం లేదంట. ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు పగలంతా పరిచర్య. అర్థమవుతుందా? భోజనం చేసేదానికి కూడా చెప్పండి సమయం లేదు. అర్థమవుతుందా? రాత్రి ఏం చేశావు ప్రభువా అని అంటే, రాత్రి గురించి ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, రాత్రి కూడా ఆయన దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడుపుతానే ఉంటాడు, రాత్రులు గడుపుతానే ఉన్నాడంటే ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. హల్లెలూయా. దాసుడు అని అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా వాని జీవితం ఎలా ఉంటుంది అనంటే శ్రద్ధగా పనిచేసే వారిగా మార్చబడతానే ఉంటారు. రోజు రోజుకి. ఏమండి, తెలిసినప్పుడు ఒక రకంగా, తెలియనప్పుడు ఒక రకంగా ఉండవచ్చు, కాదనట్లే. తెలుసుకుంటూ నీ వ్యక్తిగత జీవితంలో నీవేమండి శ్రద్ధను పోగొట్టుకొని ఏమి చేసినా ప్రయోజనం ఏమి ఉండదు. అందులో శ్రద్ధ అనేది నీకు ఉండగలగాలి. అర్థమవుతుందా? శ్రద్ధతో నువ్వు పని చేసి చూడు, అందులో దాగి ఉన్న ఆశీర్వాదం నిత్యముగా అనుభవించేట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇంకా చూస్తారా? మార్కు సువార్తమానం 14:38 కూడా గమనించండి. మార్కు సువార్తమానం 14:38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఆ మాట చెప్పాడు, ఇక్కడ మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, నేను అంత దూరం పోయి ప్రార్థన చేస్తాను అని. యేసు ప్రభు అలా వెళ్ళాడో లేదో, వీళ్ళేమండి శుభ్రంగా పడుకొని నిద్రపోతా ఉన్నారు. యేసు ప్రభు అలా వచ్చి చూసి, సోదరులో ప్రవేశించుకున్నట్లుగా మీరు మెలకువగా ఉండి కాస్త ప్రార్థన చేయండిరా, నిద్రపోకుండా ప్రార్థన చేయండిరా అని చెప్పి మరలా పోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? 40 వచ్చిన చూడండి. ఆయన తిరిగి వచ్చి చూడగా నిద్రించుచుండిరి, ఏలయనగా నిద్రపోవాల్సింది ఎవరు? నిద్రపోవాల్సింది ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. అవునా కదా? ఇప్పుడు యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి జనాలు వచ్చారా, వీళ్ళ దగ్గరికి జనాలు వచ్చారా? యేసయ్య కోసం వచ్చారా లేకపోతే వీళ్ళ కోసం వచ్చారా? అంటే యేసయ్య తీరిక లేని పరిచర్య చేస్తూ ఉంటే ఏమంటే అలసిపోయింది ఎవరు చెప్పండి? అలసిపోయింది ఎవరు? ఆలోచించండి ఒకసారి ప్రియమైన వాళ్ళరా. అక్కడ అలసిపోయిన వారు ఎవరు అంటే నజరేయుడైనా యేసయ్య. అయితే ఇప్పుడు ఎవరు అలసిపోయారంటే అక్కడ వాళ్ళకి ఏం అలసట వచ్చింది నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు, నేను ఇప్పుడు గంట ప్రసంగం చేస్తా ఉన్నా, ఇప్పుడు అలసిపోయేది ఎవరు? నోరు తెరవండి. మరి పడుకోవాల్సింది ఎవరు? నిద్రపోవాల్సింది ఎవరు? అలసట తీర్చుకోవాల్సింది ఎవరు? మరి ఇప్పుడు తీర్చుకుంటున్నది ఎవరు? అర్థమైందా? దాసుడేమో యజమానులుగా మారుతున్నారు, యజమానులేమో యేసయ్య యజమానుడు. యేసయ్య ఇప్పుడు ఎలా మారిపోయాడు? దాసుడుగా ఉండి ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటే ఈ శిష్యులు, అర్థమవుతుందా, వీళ్ళు నిజంగా దాసులు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళేం చేయాలి? ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మీరు ఉన్న చోట ఒకవేళ ఇలాంటి అనుభూతిగా ఏమన్నా పొందుకున్నామేమో గుర్తిరుగు. అర్థమవుతుందా? యజమానుడు పని ఇస్తే ఆ పని శ్రద్ధగా చేసే ఆ స్థితిలో లేకపోగా ఏమండి ఆయన వచ్చి పని చేసుకుంటా ఉంటే నువ్వేం చేస్తున్నావు చెప్పరామండి? అక్కడ సాపు దొరికితే సాపు మీద పడుకుంటున్నావు, కుర్చీ దొరికితే కుర్చీ మీద ఉన్నవే ఇట్లా పడుకొని నిద్రపోతా ఉంటావు. ఆ యజమానుడు వస్తాడండి, వచ్చేవాళ్ళకి ఆ సామానంతా ఇస్తూ ఉంటాడు. అర్థమైందా? దాసుడేమో చెప్పండి యజమానులుగా మారుతుంటే, యజమానులేమో కొంచెం గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. కనుక ఏ రోజైనా సరే దాసులు అని అన్నప్పుడు చెప్పండి గట్టిగా, ప్రయాసపడి కష్టపడి శ్రద్ధగా పని చేసుకుంటూ ఉండేవారు అని అర్థం ప్రియమైన వాళ్ళారు. చూడండి, నజరేయుడైన యేసయ్య ఆయన స్టేటస్ ఏంది, ఆయన స్థితి ఏంది, ఆయన పరిస్థితులు ఏంది అన్నిటినీ తీసివేసుకుని ఆయనేమో దాసునిగా మారిపోయాడు. అర్థమవుతుందా? అంత గొప్పవాడు, అంత గొప్ప దేవుడు, అంత బలవంతుడైన దేవుడు, అంత ఆశ్చర్యకరుడైన దేవుడు దాసుడిగా మారిపోతే వీళ్ళేమో యజమానులుగా మారిపోయారు, శుభ్రంగా నిద్రపోతా ఉన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితులను జీవితం ఉందేమో కాస్త గ్రహించుదువుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏ స్వరూపం ధరించుకున్నాడంట? దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆ దాసుని స్వభావం ఏంటి అంటే శ్రద్ధగా పని చేయగలగాలి. అది చిన్న పనే పెద్ద పనే, 5 నిమిషాల్లో అయిపోయేదా లేకపోతే 1 గంటలో అయిపోయేదా, అది కాదు అవసరమైంది. నువ్వు శ్రద్ధగా చేస్తున్నావా లేదనేది నిన్ను నువ్వు ఎరుగుదువుగాక. రెండో మాట చెప్తాను చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే మన చదవండి అన్నమాట, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు, ఎప్పటికీ కాడు.
దాసుడు దాసుడే, యజమానుడు గట్టి చెప్పండి. యజమానుడు యజమానుడే, దాసుడు దాసుడే. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు దాసునిగా చేసుకున్నప్పుడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏ రోజు కూడా ఎక్కడ కూడా యజమానుల్లాగా ప్రవర్తించలా. అందుకని రాయబడింది అక్కడ, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. పని మనిషి ఏమండి యజమానుని ముందు తగ్గించుకొనినట్లుగా యేసయ్య కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా,